హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లోని నాటుకోడి కూరని గ్రేవీగా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మిక్సీ జార్లోని 3 ఇంచుల అల్లంని, ఒక వెల్లుల్లిపాయని పూర్తిగా వేసుకున్న తర్వాత 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ అయితే చేసి పేస్ట్ లాగా పక్కనైతే ఉంచుకోవాలి. ఇది సెమీ గ్రేవీగా చక్కగా గ్రేవీ అయితే ఒదిగిస్తుందండి. ఇలా చేసుకుంటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడి ఇటు సైడ్ నాటుకోడిని అయితే 2 సార్లు అయితే కడిగేసి నీళ్ళంతా వంపేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. దీంట్లోని చిటికెడు పసుపుని, అలానే మీ రుచికి సరిపడా కూరకారంని, ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల వరకు కూరకారం అయితే వేస్తున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఘాటునైతే చూసి వేసుకోవాలి. అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, పావు చెంచా వరకు గరం మసాలా పొడిని, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మనం ఆల్రెడీ మిక్సీ కొట్టి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ముక్క అన్నిటికీ కూడా ఈ మసాలాలు, ఈ పేస్ట్ అంతా పట్టించుకొని ఒక పావు గంట పాటు మూత పెట్టి పక్కనైతే ఉంచుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా, స్మెల్ అనేది అసలు తగ్గకుండా పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పావు గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి బాగానే పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కనైతే ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ అంతటిని కూడా దీంట్లో అయితే వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. ఆ తర్వాత గరిటె పెట్టి చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి. అప్పుడు ముక్క అనేది చెదరవకుండా చక్కగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ నాటుకోడి కాబట్టి చాలాసేపు అయితే పడుతుంది ఉడకటానికి. దీంట్లో ఎసరు అనేది కంపల్సరీగా ముక్క మునిగేంత వరకు అయితే పోసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు దీంట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం అన్ని పచ్చి మసాలాలు వేసాం కాబట్టి మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు మూత పెట్టి చక్కగా అయితే మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిందంటే పచ్చివాసన అంతా ఆల్మోస్ట్ పోయినట్టే. ఇలా ఉన్నప్పుడు మరొకసారి అయితే కలిపి ఇంకొక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. ఇంకా చికెన్లో ఏదైనా వాటర్ ఉంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు కరెక్ట్గా గ్రేవీ వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి ఒక 2 నిమిషాల పాటు మూత ఓపెన్ చేసి ఫ్రై చేసుకుంటే ముక్క కూడా కాస్త ఫ్రై అవుతుంది, మసాలాలు కూడా పీల్చుకుంటూ ఉంటుందండి. చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే గ్రేవీ అంతా అడుగంటిపోతూ ఉంటుంది. అసలు ఈ కర్రీ తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ కర్రీ గ్రేవీగా రావాలి అంటే ఫుల్ గ్రేవీగా ఎలా చేసుకోవాలో కూడా అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మొత్తం బాగా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎసరైతే పోసుకుందాము. ముక్క మునిగేంతసేపు ఇలా ముక్క అంతా మునిగేలాగా ఎసరైతే పోసుకోవాలండి. ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది, ముక్క అయితే మునగలేదు కదా, పూర్తిగా మునిగిపోయే వరకు ఎసరైతే పోసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా ఉడుకుతూనే ఉందండి చికెన్ అనేది. ఇది నాటుకోడి, బాగా ముదిరిన కోడి కాబట్టి ఇంకా టైం అయితే పడుతుంది. బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో చూస్తున్నారా, ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు మాత్రమే ఇలా కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఈ కోడి బాగా ముదిరింది కాబట్టి ఇది నాకు కుక్ చేయడానికి 1/2 అవర్ పట్టిందండి, 30 మినిట్స్ టైం పట్టింది. ఇలా బాగా కొత్తిమీర అయితే వేసుకుంటే చికెన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ అనేది చాలా వరకు ఇంకిపోయి దగ్గర పడిపోయింది కదా, ఇంక ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే ఇంకా సరిపోతుందండి. ఇక ఈ నాటుకోడి పులుసు వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఆహా అనాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్.